స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. నా మట్టుకు నేను ప్రభువుని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. మీరు ఈ కార్యక్రమం కొరకు ఆశతో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నందుకే కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. స్క్రీన్ మీద మీకు కనబడుతున్న రీతిగా ఆత్మఫలము అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దీనిలో భాగంగా మనము ప్రస్తుతం రెండవ లక్షణమైన సంతోషమును గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. సంతోషాన్ని గురించి గత పర్యాయం కొన్ని విషయాలు చూసాం. మిగిలిన విషయాల్ని ఇదేనా మనం ధ్యానం చేసుకుందాం. మనము దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తే మనము కలిగి ఉండే మరొక ఫలములో లక్షణం సంతోషము అనేది. ఇది అనుకూలమైన, మంచి, ఆశ్చర్యకరమైన, సంతోషకరమైన పరిస్థితుల్లో మాత్రమే సంతోషించేది కాదు. వాటి యందు ఎటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారో దేవుడు మనకిష్టం లేని పరిస్థితుల గుండా కూడా మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటున్నప్పుడు కూడా అదే సంతోషాన్ని అనుభవించే లక్షణము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నివసించడం ద్వారా మనకు అనుగ్రహించబడుతుందనే సత్యాన్ని గత పర్యాయం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రియులారా, ఈ రోజున మరొక విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అనగా గత పర్యాయం యెహోవా యందు ఆనందించటం వలన మనము బలం పొందుకుంటామని మనము ధ్యానం చేయటం జరిగింది. సంతోషము లేక ఆనందము ఇవి ఏమి కలుగు చేస్తాయి మనలో అనే సంగతులు పరిశుద్ధ గ్రంథం చాలా విషయాలు తెలియచేస్తూ ఉంది. మనము అవన్నీ విషయాలు ధ్యానం చేయం, కానీ కొన్ని విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేస్తూ సత్యాన్ని తెలుసుకొని మనం పరీక్షించుకుంటూ మన ఆత్మీయ జీవితాల్లో ఫలవంతమైన స్థితిని కలిగి ఉండటానికి ప్రియులారా మనం ముందుకు వెళదాం. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడం ద్వారా మనము కేవలము బలం పొందుకోవడం మాత్రమే కాదు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం ఇలా చెప్తుంది: సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అని చదువుతున్నాం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. ప్రియులారా, మనము ఏమి తింటున్నాం, ఎంత కలిగి ఉన్నాం అనే దానికంటే మన మనస్సు యొక్క ప్రభావం మన జీవితం మీద అతిగా ఏలుబడి చేసే ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. మన మనస్సు సంతోషకరమైన పరిస్థితుల్లో ఉంటే దేవుని వాక్యం చెప్తుంది ఆరోగ్యానికి అది కారణము అని. ఈ రోజుల్లో ఎక్కడ చూచినా లేదు, ఏ వ్యక్తిని పలకరించినా ఏదో ఒక అనారోగ్యంతో జీవితాలు కొనసాగుతున్నాయి. ఏదో ఒక అనారోగ్యం దాదాపు ప్రతి ఒక్కరిలోనే మనకు కనబడుతుంది. అయితే నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంఘటన చదివాను. అదేంటంటే, ఒకానొక దేశంలో ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే
నీవు ఒక 20 రోజుల కంటే ఎక్కువ కాలం బ్రతకు అని చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో కాసేపు టెన్షన్కి గురైపోయాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆ టెన్షన్తోనే ఉంటూ 1-2 రోజులు గడిచిపోయిన తర్వాత ఒక ఆలోచనకు వచ్చాడు. నేను ఎప్పుడు చనిపోతాను? 20 రోజుల తర్వాత చనిపోతానని డాక్టర్స్ చెప్పారు. ఓకే, ఈ రీతిగా నేను టెన్షన్స్కి గురైతే, ఈ రీతిగా నేను చింతకు గురైతే 20 రోజుల తర్వాత సంగతి కానీ 1-2 రోజులు నేను చావటం గ్యారెంటీ అని ఆలోచన చేసి ఆయన చేసిన పని ఏంటంటే ప్రియులారా, నాకు అసలు రోగమే లేదు అన్నట్లుగా దాన్ని మర్చిపోయి చక్కగా ఆలోచన లేకుండా ముందు కొనసాగుతూ ఉన్నాడు. 10 రోజులు గడిచిపోయినాయి, 20 రోజులు గడిచిపోయినాయి, సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 20 రోజులకు చనిపోతావు అని డాక్టర్స్ చెబితే ప్రియులారా, ఆయన 20 సంవత్సరాల తర్వాత సహజంగా జీవితాన్ని ముగించుకున్నాడు. ఎలాగునా అని అంటే, నాకు అసలు రోగమేమీ లేదు అన్నట్లుగా పాజిటివ్గా ఆలోచన చేసుకుంటూ తన మనసుని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకొని తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఆశ్చర్యరీతిగా 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బ్రతికి తన జీవితాన్ని ముగించుకున్నాడు. ప్రియులారా, దయచేసి ఈ మాట వినండి. చాలా పర్యాయాలు రోగము కంటే మన చింతే మనల్ని చాలా బాధకు గురి చేస్తూ ఉంటుంది. ఒక పెద్ద ఆయన అన్న మాట ఏంటంటే, చచ్చిపోయిన మనిషిని కాల్చేది చిత అయితే బ్రతికి ఉన్న మనిషిని కాల్చేది చింత. ఇది వాస్తవమే కదా. ఈ రోజున ప్రతి చిన్నదానికి కూడా కలవరపడుతూ అనారోగ్యం కంటే మించిన ప్రభావం చూపించేదిగా ఆ చింతతో బ్రతుకుతూ నానాటికి కొనారిల్లిపోతున్న వారి సంఖ్య ఎక్కువ. రోగం యొక్క ప్రభావం కంటే చింత యొక్క ప్రభావంతో జీవితాలు ముగించుకునే వాళ్ళు ఎక్కువ మంది. ప్రియమైన సోదరి సోదరులారా, జాగ్రత్తగా వినండి. మానవ జీవితంలో ఖచ్చితంగా దుఃఖంతో, వేదనతో, రోదనతో కూడిన పరిస్థితులు ఉంటాయి. అయితే నీవు దేవుని యందు ఆనందించే జీవితాన్ని కనుక కలిగి ఉండగలిగితే నీవు నూతనమైన ఆనందాన్ని అనుభవించచ్చు. వాక్యం చెప్పుతున్న రీతిగా చక్కని ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించుటకు అవకాశం ఏర్పడుతుంది. నాకు బాధలు వచ్చినాయే, నాకు రోగం వచ్చిందే, అయ్యో నాకు శ్రమ వచ్చిందే, నాకు కష్టం వచ్చిందే అని చెప్పి దినదినము కుమిలిపోతూ రోగం యొక్క ప్రభావం కంటే ఆలోచన యొక్క ప్రభావంతోనే జీవితాలు తొందరగా ముగించుకుంటున్న పరిస్థితులు సమాజంలో ఎక్కువ మంది కనబడుతున్నాయి. వారి జీవితాల్లో అట్లాంటివి చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలుగా మనము చింతించాల్సింది భౌతిక సంబంధమైన పరిస్థితులను బట్టి కాదు కదా. దేవుని పిల్లలుగా మన జీవితంలో దేవుని యందు ఆనందించుచు, పరిశుద్ధాత్మ ఇచ్చే ఆ సంతోషాన్ని అనుభవించుచు, ప్రతికూలతల్లో కూడా మన వ్యక్తిగత జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాల్సిన అవసరత మనకి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తూ ఉంటుంటే ప్రియులారా, మనము నాకు ప్రభువు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నేను అనుభవించే ప్రతి శ్రమ వెనకాల దేవుడు నాకు ప్రతిఫలం దాచి ఉంచాడు, ఈ ఆలోచన తీరు నిన్ను ఒక అద్భుతమైన ఆరోగ్యవంతమైన జీవితంలోకి తీసుకొని వెళ్తుంది. ప్రియమైన సోదరీలారా, చాలా పర్యాయాలు చిన్న దానికే కుమిలిపోయి ఏడుస్తూ, నీవు వేధించబడుతూ ఇతరులను వేధిస్తూ, నీవు వేదన చెందుతూ ఇతరులకు వేదన కలుగు చేస్తూ ఉండటం ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచించండి. ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవటం, ప్రభువుని బట్టి మనం సముదాయించుకోవటం మన జీవితాలకు అవసరం కదా. కుమారుడు చనిపోతాడని విన్న ఆ సమాచారాన్ని బట్టి ఉపవాసం ఉండి 7 దినాలు ఏడ్చుచు ప్రార్థన చేస్తూ ఉన్న దావీదు కుమారుడు చనిపోయిన తర్వాత ఆ సమాచారం చెప్తే ఇంకా ఏడుస్తాడని
సైనికులు భావిస్తున్న తరుణంలో వారి గుసగుసలో అర్థం చేసుకున్న దావీదు లేచి వెంటనే స్నానం చేసి భోజనం చేశాడు. ప్రియులారా, దేవుని పిల్లలుగా ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మనము దేవుని యందు ఆనందించేవారిగా, దేవుడు మన జీవితం మీదకి ఏమో అనుమతించినా ఖచ్చితంగా అవి మన క్షేమం కోసమైన సంగతిని గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? పరలోకమందున్న తండ్రి సెలవు లేకుండా ఒక్క వెంట్రుక కూడా రాలదు అని చెప్పాడే. వెంట్రుకల మీదే ఆయనకంత శ్రద్ధ ఉంటే మన ఆరోగ్యం మీద, మన ఆయుష్ మీద దేవునికి ఇంకెంత శ్రద్ధ ఉన్నదో ఆలోచన చేయాలి కదా. దేవుని అనుమతి లేకుండా మన జీవితంలోకి ఒక్కటి కూడా రావడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? మనము క్రీస్తునందు భద్రం చేయబడి ఉన్నాం. మనము దేవుని కృపలో భద్రం చేయబడి ఉన్నాం. దేవుని సన్నిధి మనకు అనుగ్రహించబడింది. కాబట్టి దేవుని అనుమతి లేకుండా మన జీవితం మీద ఒక రోగమైనా, ఒక శ్రమైనా, ఒక కష్టమైనా, ఒక బాధ అయినా రావడానికి వీలు లేదు. వాటి యందు కూడా తనలో పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఆనందించే వ్యక్తిగా ఉంటాడు. అది ఆ వ్యక్తికి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది. పాల్ యాంగిచో అనే దైవజనుడు ఈ మధ్య కాలంలోనే భూమి మీద తన యాత్ర ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన మన రాష్ట్రానికి వచ్చిన సమయంలో పలికిన మాట, నాకు ఈ రోజుకి 90 సంవత్సరాలు దాటిపోయినాయి, నాకు ఒక్క అనారోగ్యం లేదు అని చెప్పాడు. చాలా సంతోషకరమైంది, ఆశ్చర్యకరమైంది. ఎందుకంటే ఆయన యేసు ప్రభువును నమ్ముకున్న సమయంలో క్షయవ్యాధితో, టీబీతో ఆయన బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నాడో, దేవుని ఆత్మతో నడిపించబడుతూ, నింపబడుతూ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడో, అప్పుడు ప్రియులారా, దేవుని యందు ఆనందించుచు మంచి ఆరోగ్యాన్ని అనుభవించిన పరిస్థితులు కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని అనారోగ్యాలు ఆహారాన్ని బట్టి, మరికొన్ని కారణాలు బట్టి మన జీవితం మీదకి రావచ్చేమో, కానీ దేవుని పిల్లలుగా మనము వాటిని మించిన ఆనందముతో దేవునిలో ముందుకు కొనసాగాల్సిన వారమైన మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించుచున్నాడు. ఆయనకు మనము లోబడిపోవాలి. ఆయన యొక్క అధికారానికి మనము విధేయత చూపించాలి. ప్రియులారా, అంత మాత్రమే కాకుండా మనము సంతోషాన్ని కనుక కలిగి ఉంటే అది ఇంకా ఎలా ఉంటుందో సామెతల గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. ఆ మాటను కూడా మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాయించిన ఈ శ్రేష్టమైన సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే, సొలొమోను భక్తుడు పలుకుతున్న మాట, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. దయచేసి మీరు ఈ మాటను మర్చిపోవద్దు. సంతోషము అని అంటే దేవుడు మన పట్ల మేలులు చేసినప్పుడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసినప్పుడు, సంతోషకరమైన కార్యాలు చేసినప్పుడు అనుకోగాకండి. ప్రతికూలతల్లో కూడా, శ్రమల్లో కూడా, సమస్యల్లో కూడా, ఇబ్బందుల్లో, అవమానాల్లో కూడా దేవుని యందు ఆనందించటం, సంతోషించటం అనేది మన ముఖమునకు తేజస్సునిస్తుంది అని చెప్తున్నాడు. ఒక మాటను మీ ఎదురు తీసుకొస్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే ప్రియులారా, స్టెఫను అక్కడ తనతో పాటు చేరిన అనేక మంది పండితుల మధ్యలో ఉన్న వ్యక్తిగా మనం చూస్తాం. 6వ అధ్యాయంలో పెద్దలు, శాస్త్రులు, పండితులు, గొప్ప గొప్పవారు అక్కడ ఉన్నారు. వారందరి మధ్యలో ఒక వ్యక్తిగా స్టెఫను ఉండి దేవుని పక్షాన మాట్లాడుతూ ఉండంటే ప్రియులారా, ఆయన ముఖము ఎలాగున్నదో ఇక్కడ నేను మీతో జ్ఞాపకం చేయాలని ఈ మాటను చదివించడం, లేక మీ ముందుకు తీసుకురావడానికి నేను ఆశపడుతున్నాను. అపోస్తల కార్యగ్రంథం 6వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను అని చదువుతున్నాం. ఎంత అద్భుతమైన మాట ప్రియులారా. అనేక మంది పండితులు, శాస్త్రులు, పెద్దలు అనేక మంది తన చుట్టూ ఉన్నా కూడా, వారు వాదోపవాదాలు చేస్తూ ఉన్నా, అనేక రీతులుగా అతన్ని అభ్యంతర పెట్టాలని చూస్తూ ఉన్నా, అతని ముఖములో ఏమాత్రము బెదురు కానీ, ఆందోళన కానీ, ఇంకేదైనా కానీ సంభవించలేదు.
కారణం ఏంటో తెలుసా ప్రియులారా? చాలా అద్భుతమైన మాట ఇక్కడ మీ ఎదుట నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. 10వ వచనాన్ని చదువుదాం. మాటల యందును అతడు అగుపరచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఎంత చక్కని మాట! దేవుని ఆత్మతో ఆయన నిండిన వాడిగా ఉంటున్న స్టెఫను భక్తుడు తన చుట్టూ ఉన్న వ్యతిరేక పరిస్థితులను బట్టి, తన ముఖ కవళికలు మారిపోయిన పరిస్థితుల్లో భయము, బెదురు ఆయన హృదయంలోకి రాలేదు. అభిషేకమా, ఆత్మాభిషేకం అనే పాటలో నీవు నాలో ఉంటే నేను స్టెఫను వలె మాట్లాడతాను, దేవదూతలో నేను మారిపోతానని ఒక దైవజనుడు రాసిన పాట ఎంత అద్భుతమైన పాట. ఆ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మతో మనం నింపబడి కొనసాగించబడుతున్న జీవితాలు కనుక కలిగి ఉంటే మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న వ్యతిరేక పరిస్థితుల యొక్క ప్రభావం మనల్ని ఏమీ చేయలేవు అనే సంగతిని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమైనా. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మ మనలో ఉంటే మన జీవితాలు ఎలాగుంటాయనంటే ప్రతికూలతల్లో కూడా మనము సంతోషాన్ని కలిగి ఉంటాం. సంతోషముఖము ప్రియులారా ప్రకాశవంతంగా ఉంటుంది. సంతోష హృదయం ముఖమునకు తేజస్సునిస్తుంది, తేటనిస్తుంది అని సొలొమోను భక్తుడు పలికిన మాట యొక్క ఆ అంతరార్థాన్ని, పరమార్థాన్ని మన జీవితాల్లో అనుభవించగలుగుతాం. ప్రియమైన సోదరి సోదరులారా, మన వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడం ద్వారా మనము ఈ ఫలాన్ని, ఈ లక్షణాన్ని ఫలించుచున్నామా అనే దాన్ని పరీక్షించుకోవాలి. ప్రియులారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీ ఎదురు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఏమిటి అని అంటే, దావీదు యొక్క జీవితాన్ని మీ ఎదురు తీసుకొచ్చి ఒక శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సంగతిని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దావీదు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. దావీదు దేవుని సన్నిధిని తనతో అనుభవించుతున్న వ్యక్తి మనందరికీ బాగా తెలుసు. కాబట్టి దావీదు యొక్క స్థితి పరిశుద్ధాత్మ దేవునితో సంబంధము, సహవాసం కలిగిన ద్వారా ఎలా ఉన్నదో 1-2 వాక్యాలు మనం చదివినట్లయితే ఇలా వ్రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథం 4వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుకుందాం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి అంటున్నాడు. దావీదు తన వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇక్కడ తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? భక్తిహీనుల యొక్క ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే, వారి పంటలు పండినప్పుడు వారు సంతోషించే దానికంటే, వారికి భోగభాగ్యాలు మంచిగా కలిసి వచ్చిన పరిస్థితులు కలిగినప్పుడు వారు కలిగి ఉన్న సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించావు అని చెప్తూ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమైంది? దావీదు భక్తుడు దేవునితో కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి. గతంలో నేను చాలా పర్యాయాలు ఈ కార్యక్రమం ముఖాంతరం నుంచి మాట్లాడాను. దావీదు పాత నిబంధన కాలంలోనే క్రొత్త నిబంధన కాల జీవితాన్ని జీవించిన వ్యక్తి అని. ఒక వ్యక్తి దేవునితో, దేవుని ఆత్మతో సంబంధము, సహవాసము కలిగి ఉండగలిగితే ఆ వ్యక్తి జీవితం ఎలాగుంటుందో దావీదు జీవితాన్ని పరిశీలన చేసుకుంటే చాలు. పిల్లరా, ఆయన అంటాడు, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషమును నా హృదయంలో పుట్టించావు అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడో అది కూడా చూద్దాం. 21వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుకుందాం. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతను నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింపజేసి ఉన్నావు. ఈయన రాజుగా ఉన్నప్పుడు ఈ కీర్తన రాశాడు. ఆయన 12 గోత్రాల రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేస్తున్న కాలంలో దేవుని సన్నిధిని అనుభవిస్తూ అద్భుతమైన పరిపాలన అందించుతున్న సమయంలో ఆయన ఏం చెప్పాలి? నాకెంత ధన్యతనిచ్చావు అని చెప్పాలి. నువ్వు నన్ను ఇంతగా హెచ్చించావు, ఓ ఎంత గొప్ప కార్యం, నేను దీని యందు ఆనందిస్తున్నాను అని చెప్పాలి. అలా చెప్పుకుని ఆయన అంటాడు, నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింపచేసి ఉన్నావు. తన గురించి తాను చెప్పుకుంటూ పలుకుతున్న మాట. దేవుని సన్నిధి యందు దావీదు భక్తుడు గొప్ప సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం!
తాను కలిగిన భోగభాగ్యాలను బట్టో, తాను కలిగిన రాజరికాన్ని బట్టో కాదు. దేవుని సన్నిధిలో ఉండే ఆ గొప్ప సంతోషాన్ని తన జీవితంలో అనుభవించుచున్నాడు. దేవుని సన్నిధి యొక్క ప్రసన్నతను ఆయన అనుభవించుచు ఎంతో గొప్ప సంతోష ఆనందాలు అనుభవిస్తూ ఉన్నాడు. అది తెలియజేస్తున్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ సహవాసం ఒక వ్యక్తిని ఎంత ఉన్నతమైన రీతిలో ఉంచుతుందో ఈ వాక్య భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇంత మాత్రమే కాకుండా 40వ కీర్తన 8వ వాక్యంలో ఇలా చెప్తూ ఉన్నాడు. ఆ మాటను కూడా చదువుదాం. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది అని చెప్తున్నాడు. దేవుని సన్నిధిని బట్టి సంతోషించుచున్నాడు, దేవుని చిత్తాన్ని బట్టి సంతోషించుచున్నాడు. ఎంత సంతోషాన్ని తన జీవితంలో అనుభవిస్తున్నాడు. అయితే ఈ మాట సంగతి ఏంటి? చదువుదాం. 51వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుకుందాం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. ఏంటి? ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. ఏమైపోయింది? ఎన్ని కబుర్లు చెప్తూ వచ్చాడు కదా, ఇప్పుడేంటి ఈ మాట అంటున్నాడు? ఉత్సాహ సంతోషాన్ని నాకు వినిపించు అని. కారణం ఏంటి? మనందరికీ తెలుసు కదా. 51వ కీర్తన రాసిన సందర్భం, బత్షెబాతో పాపం చేసి తన జీవితాన్ని దేవునికి అవిధేయతలోకి నెట్టివేసుకొని దేవుని దగ్గర అనుభవించుతున్న గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని తాను పోగొట్టుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ సహవాసము ఒక వ్యక్తిని గొప్ప సంతోష ఆనందాలతో నింపేదైతే, పాపము ఎంత భయంకరమైందంటే ప్రియులారా, లోకంలో ఎన్ని గొప్ప పరిస్థితులున్నా పాపమునకు తావిచ్చే ఆ స్థితి ఒక వ్యక్తిని ప్రియులారా బహు దుఃఖంలోకి, వేదనలోకి, రోదనలోకి నింప శక్తి కలిగినది. ఈనాడు అనేక కుటుంబాల్లో, అనేక మంది వ్యక్తిగత జీవితాల్లో సంతోషం లేకపోవడానికి కారణం డబ్బులు లేక కాదు, పిల్లలు లేక కాదు, ఆస్తులు అంతస్తులు లేక కాదు, మంచి స్థితిగతులు లేక కాదు. ఇవన్నీ ఉన్నాయి, కానీ దేవునితో సహవాసం లేకపోవటాన్ని బట్టి అనేక కుటుంబాల్లో తినటానికి ఉన్న సంతోషం లేదు, ఉండడానికి ఉన్న సంతోషం లేదు, పరిస్థితులు మంచిగా ఉన్న సంతోషం, ఆనందం లేదు. ప్రియమైన సోదరి సోదరులారా, ఒకవేళ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఆ పరిస్థితి నుంచి విడుదల పొందడానికి ఏకైక మార్గం ఏంటో తెలుసా? ఒకే ఒకటి, పాపము నుంచి విడుదల పొందాలి. ఏ వ్యక్తి జీవితంలో పాపం ఉంటుందో, ఏ కుటుంబంలో పాపం ఉంటుందో, ఏ సమాజంలో పాపం ఉంటుందో, ఏ దేశము పాపమునకు నిలయముగా మారిపోతుందో అక్కడ నిజమైన సంతోషానికి తావు స్థలము దొరకదనే సంగతిని గుర్తించి మనము దావీదు వలె ప్రార్థన చేయాలి. ఉత్సాహ సంతోషాలు నాకు వినిపించు అన్నాడు. 11వ వాక్యంలో ఏమన్నాడు? 51వ కీర్తన 11వ వాక్యం ఆయన అంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయకు. పాపము దావీదుని ఎంత ఆందోళనకు గురి చేసిందో చూడండి. దావీదు కంటే మనం గొప్పవారమేమి కాదు. ఒకవేళ శిక్ష వెంటనే రానంత మాత్రమున భయం విడిచి పాపం చేస్తున్న స్థితి మన జీవితాల్లో ఉంటే ఎంత ఘోరమైన శిక్షను భరించాల్సి వస్తుందో. సోదరి సోదరులారా, నీ వ్యక్తిగత జీవితంలో ఏ పాపం ఉన్నదో, అది అబద్ధమే కావచ్చు, మోసమే కావచ్చు, సినిమాలు సీరియలే కావచ్చు, అన్యాయమే కావచ్చు, అక్రమే కావచ్చు, వ్యభిచారమే కావచ్చు, జోదమే కావచ్చు, ఇంకా ఏ పాపమైనా కావచ్చు, అది నీలో పరిశుద్ధాత్మను నిన్ను దూరం చేయటం మాత్రమే కాదు, కానీ నిజమైన సంతోషానికి నిన్ను దూరం చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటే నీ వ్యక్తిగత జీవితాన్ని దిద్దుకొని సరిచేసుకొని నిజ సంతోష ఆనందాలు అనుభవించాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి మాటను మాకు దీవెనకరంగా చేసి సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరిచ్చే గొప్ప సంతోష ఆనందాలు అనుభవించచ్చు నీ బిడ్డలముగా నీ రాజ్యం కొరకై, నీ రాకడ కొరకై సిద్ధపడే మీ మహాకృపను మాకు సమృద్ధిగా దయచేసి దీవించి మహిమ పొందండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో వ్యక్తిగత జీవితాల్లో కానీ, కుటుంబాల్లో కానీ నెమ్మది, శాంతి, సమాధానాలు, ఆనందకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నట్లయితే నీ ప్రియ బిడ్డలకు వాటి నుంచి విడుదల దయచేసి
దేవా, నీ యందు ఆనందించే కృపను అనుగ్రహించి మహిమ పొందండి. రక్షణ పొందిన వారు నిర్లక్ష్యం చేయక రక్షణ పొంది సాక్షియార్థమైన జీవితాలు జీవించినట్లు సహాయం చేసి దీవించి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడైన నడిపించి దీవించి మనలందరినీ తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా వినిపించుమా కనుమా సిద్ధపడు